ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. రాష్ట్రంలో 3 కొత్త రూల్స్ ఇవే రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కొత్త రూల్స్ అయితే వస్తాయి కాబట్టి ఇందులో ఎల్పిజి చాలా ఇంపార్టెంట్. యూపీఐ పేమెంట్స్, ఏటీఎం కావచ్చు, లావాదేవీలు, ఆదాయ పన్నుకు సంబంధించి పలు కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయన్నమాట. ఈ మార్పులన్నీ కూడా సామాన్య రోజువారీ ఖర్చులతో పాటు డిజిటల్గా చెల్లింపు లావాదేవీలు నేరుగా ప్రభావం చూపుతాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా జూన్ 1 నుంచి దేశంలో పలు కీలక సేవలు కొత్తగా నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయని చెప్తున్నారు. వంటగది ఖర్చుల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు కూడా ఈ మార్పులకు సామాన్యులుగా రోజువారీ జీవితం, నెలవారీ బడ్జెట్ పైన నేరుగా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. కొత్త రూల్స్ గురించి అనేది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపైన ఏదైతే పిఎన్జి పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఇళ్ళకి నిబంధనలు మార్పు చేశారు. కొత్త రూల్స్ ఏంటంటే పిఎన్జి కనెక్షన్ యాక్టివ్ అయినటువంటి 30 రోజుల్లో పాత ఎల్పిజి సిలిండర్ కనెక్షన్ అనేది ఇక సరెండర్ చేయాలంటే రద్దు చేస్తారనమాట, ఇచ్చేయాలన్నమాట. మళ్ళీ కూడా ఇక ఇండియన్ భారత్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కంపెనీలో ఇక ఆ కనెక్షన్లో ట్రాన్స్ఫర్ ఓచర్ విధానాన్ని కూడా తెచ్చాయన్నమాట. దీనివల్ల భవిష్యత్తులో మళ్ళీ ఎల్పిజి కనెక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. ఏ ప్రాంతం నుంచి ఎక్కడికైనా కనెక్షన్ అనేది మార్చుకునే ఛాన్స్ ఇచ్చారు. ప్రతి నెల మాదిరిగానే ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ ధరలు సవరణ ఈరోజు అమల్లోకి వస్తుంది కాబట్టి పలుమార్లు అంటే కమర్షియల్ ధర వచ్చేసి పెరిగినట్టు చెప్తున్నారు. ఇందులో వచ్చేసి నేటి నుంచి అమల్లోకి ధరలు రానున్న హైదరాబాద్లో వచ్చేసి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి 52 రూపాయలు అనేది పెరిగిందనమాట. దీని ధర వచ్చేసి 3,367 రూపాయలకి అయితే చేరింది. ఇక ఢిల్లీలోనూ 42 రూపాయలుగా పెరిగింది. ఈ ధర వచ్చేసి 3,113 రూపాయలు అయితే ఉంది. కోల్కతాలో వచ్చేసి 3,255 రూపాయలకి అయితే చేరుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి సిలిండర్ పైన కూడా 11 రూపాయలు పెరిగిందనమాట. సో ధరలన్నీ కూడా డిజిటల్ భద్రత అంటే ఇప్పుడు యూపీఐ మనం ఫోన్పే వాడతాం, గూగుల్ పే వాడతాం నిత్యం కాబట్టి ఫ్యూచర్లో సెక్యూరిటీ ఫీచర్ తీసుకొచ్చారనమాట. ఏంటంటే పేటిఎం నుంచి వంటి యాప్స్ డబ్బులు పంపే ముందు కావచ్చు, గూగుల్ పే, ఫోన్పే వంటి అవతలి వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ అయినటువంటి అధికారిక పేరును అయితే స్క్రీన్ పేరే చూపిస్తుంది అనమాట. సో అప్పుడు తప్పుడు లావాదేవీలు కనుక మోసాలను తగ్గించడం ఇది యొక్క ఉద్దేశం. ఎవరైనా పేరు ఉంటేనే తప్పనిసరిగా పంపించాలన్నారు, పేరు లేకపోతే పంపించకూడదు. బ్యాంక్ సేవలో కూడా కొన్ని మార్పులు అమలు అవుతున్నాయి కాబట్టి చాలా బ్యాంకులు ఏటీఎంలు ఉచితంగా లావాదేవీల పరిమితిని కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రారంభించారనమాట. సో ఇందులో వచ్చేసి పరిమితి దాటితే కనుక డబ్బులు విత్డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్కడం వంటి సేవలో కూడా అదనపు చార్జీలు అనేది వసూలు చేసి ఛాన్స్ ఇచ్చారు. కొన్ని సడలింపులు అనేది ప్రకటించినప్పటికీ అధిక విలువైనటువంటి లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి అయితే కొనసాగుతుందన్నమాట.